నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వాయిదా, సాంకేతిక లోపమన్న శాస్త్రవేత్తలు. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా మూడో దశ పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. చంద్రబాబుపై మండిపడ్డ సీఎం, జగన్ సభలకు తండోపతండాలుగా వస్తున్న జనం. నయనానందకరంగా గంగమ్మ అలంకరణ, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. అన్నదానానికి విరాళాల వెల్లువ, దాతల్ని ఆహ్వానిస్తున్న టీటీడీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఇవాళ జరగాల్సిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో యాత్ర సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భారత్ కాలమాన ప్రకారం ఇవాళ ఉదయం 8:04 అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరడానికి సిద్ధమైంది. అయితే లిఫ్టాఫ్కు 90 నిమిషాల ముందు అట్లాస్ వి రాకెట్తో జరిపే ఈ ప్రయోగాన్ని రద్దు చేశారు. ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్లో సమస్య ఉందని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా గుర్తించడంతో ప్రయోగం ఆగిపోయింది. బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో నాసాకు చెందిన బుచ్ విల్మోర్తో పాటు సునీతా విలియమ్స్ను పంపించాలని ప్రణాళిక రచించారు. ప్రయోగం నిర్వహించడం ప్రస్తుతానికి ఇబ్బందికరమని గుర్తించడంతో వారిద్దరిని స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్ నుంచి బయటకు పిలిపించారు. మళ్లీ ప్రయోగం ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ముగిసింది. 11 రాష్ట్రాలు 93 సీట్లకు పోలింగ్ జరిగింది. మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 45.41% మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 62.82% మేర పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా మహారాష్ట్రలో 32.18% ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 40.34%, బీహార్లో 62.41%, ఛత్తీస్గఢ్లో 55.90%, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో 40.69%, గోవాలో 60.94%, గుజరాత్లో 65.35%, కర్ణాటకలో 58.48%, మధ్యప్రదేశ్లో 52.21%, మహారాష్ట్రలో 67.18%, ఉత్తరప్రదేశ్లో 62.12%, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 62.82% మేర పోలింగ్ నమోదైంది. ఇక మూడో విడతలో 11 రాష్ట్రాల్లోని 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 120 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్. అక్కచెల్లెమ్మలకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని, వీళ్లు పథకాలను అడ్డుకున్నా వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు జగన్. జూన్ 4 తర్వాత ఆగిన పథకాల నగదును అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తామన్నారాయన. 2019లో ప్రజలంతా కలిసి సైకిల్ని విరిచేశారన్నారు సీఎం జగన్. ఆ తుప్పు పట్టిన సైకిల్ను బాగు చేసేందుకు చంద్రబాబు ముందు ఎర్ర చొక్కాల పంచన చేరాడని, వారితో పని కాదని తెలిసి దత్తపుత్రుడిని ఆశ్రయించాడని అన్నారు. ఆ తర్వాత వదినమ్మతో కలిసి ఢిల్లీ పెద్దలను ఆశ్రయించాడన్నారు. ఇప్పుడు సైకిల్ బెల్ మాత్రమే మిగిలిందని, ఆ బెల్లే వారి అబద్ధాల మేనిఫెస్టో అని విమర్శలు చేశారు జగన్. దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంత వరకు తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు సీఎం జగన్. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే, అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే, ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే, సాక్షాత్తు
మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఈరోజు మీ జగన్ బట్టలు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బట్టలు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బట్టలు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బట్టలు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినటివి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి. వాళ్ళు అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు బన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో, ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందనీయకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను. మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, మరి 7 సార్లు 8 సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే బదులు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం, ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల. మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం. మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏం చేద్దంటే భారత్ మీకు తెలియదు కాదు, ఈ 5 సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ కోసం. ప్రభుత్వ పథకాలన్నీ అమలులో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు. మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి. వీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు. అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను, తప్పకుండా ఒక కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి. తప్పకుండా ఇక్కడుండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే మనకు 2 రిజర్వాయర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా పాలార్ ఆనకట్టకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ ఉన్నాను. నేను వినమ్రపూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను, కుప్పం ఓటర్ మహాశయులను ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి. ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్తమా పేషెంట్లకు ఉచిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్వి మెడికల్ కళాశాలలోని డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి భవనంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఆస్తమా రోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, ప్రొఫెసర్ విచ్చేసి ఆస్తమా పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆస్తమా మొదటిలో గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే ప్రమాదం ఏమీ లేదని, ఆస్తమా అంటే ఒక సాధారణ వ్యాధి, భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదని, సరైన సమయంలో తగిన జాగ్రత్తలు డాక్టర్ సలహాల మేరకు పాటిస్తే ఆస్తమా వ్యాధి నుండి విముక్తిని పొందగలుగుతామని, అపోహలు విడనాడి సంబంధిత డాక్టర్ వద్ద చికిత్స పొందగలిగితే ఊపిరితిత్తుల వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చునని డాక్టర్ సుబ్బారావు తెలిపారు. ఈరోజు ప్రతి మే నెల 2వ ట్యూస్డే జరుపుకుంటున్నారు. సో దీనికి మనం ఈరోజు ముఖ్యంగా ఆస్తమా అనేది ఒక సాధారణమైన వ్యాధి, ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. సో దాన్ని మొదట గుర్తించకుండా సరిగా వైద్యం తీసుకోకుండా చాలామంది ఇబ్బందులు పడుతూ ప్రపంచంలో తీసుకున్నట్లయితే 280 మిలియన్ పీపుల్ ఈ ఆస్తమాతో బాధపడుతున్నారు. అలాగే సంవత్సరానికి 4 లక్షల నుంచి 5 లక్షల మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ దీనికి సరైన వైద్యం ఉంది. వైద్యాన్ని ప్రాపర్గా తీసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈరోజు CME ప్రోగ్రామ్ అంటే డాక్టర్స్కి
ఈ ఆస్మా వ్యాధిని కనుక్కోవడమే కాదు, పేషెంట్కి దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పి దానికి పూర్తిగా నయం చేసేదానికి వాళ్ళకి అన్ని అపోహలు తొలగించి కరెక్ట్ అయిన వైద్యాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. కాబట్టి అది తెలుసుకునేదానికి పేషెంట్లకి ఎంత ఇంపార్టెంటో అలాగే వైద్య వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే స్పెషాలిటీస్ కూడా ఆ స్పెషాలిటీ ఆస్మా జబ్బుని ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలనే దానికి కూడా. చంద్రబాబు మోసాలు, పవన్ కళ్యాణ్ అమ్ముడు పోవడాలు, బండబూతు పంచాంగాలు తప్పితే ప్రజలకు వాళ్ళు చేసేది ఏమీ లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలోని 45వ డివిజన్ శివజ్యోతి నగర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తరపున టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి అభ్యర్థి తన పుణ్యకాలమంతా తమను తిట్టడానికి, తమ అనుయాయులకు గాలం వేయడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. తాము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతుంటే ఆరణి శ్రీనివాసులు తమను తిట్టి ఓట్లు అడుగుతున్నాడని, బూతులు తిట్టేవారిని ప్రజలు విశ్వసించరని ఆయన తెలిపారు. గాజు గ్లాసు అభ్యర్థి మమ్మల్ని తిట్టడానికే అతను నామినేషన్ వేయకముందు అతని సీటు అనౌన్స్ చేసినప్పటి నుంచి అతని కార్యక్రమం ఏదైనా ఉంది అంటే మమ్మల్ని బూతులు తిట్టడమే కార్యక్రమంగా మారిందే తప్ప వాళ్ళు ఏమి చేయగలరు అనేది వాళ్ళ నోటి గుండా రావటంలే. రాకపోగా చిత్తూరు నగరంలో పెద్ద ఎత్తున దోపిడీలు చేసి, దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి పవన్ కళ్యాణ్కు 30 కోట్ల రూపాయల డబ్బులు ఎరచేసి సీటు సంపాదించుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతి నగరానికి మంచి చేస్తాడు అనుకుంటే అది కుందేటి కొమ్ము అవుతుంది, ఇసుకలో నూనె తీయటం అవుతుంది తప్ప మరొకటి కాదునని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆరణి శ్రీనివాసులు కూటమిలో ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు గత 25 రోజులుగా మమ్మల్ని తిట్టినటువంటి తిట్లు సరిపోవటం లేదు, జనానికి ఎవరు కూడా నమ్మటం లేదు అన్నటువంటి దానితో ఈ రోజున మళ్ళీ వాళ్ళ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు నాయుడును పిలుచుకొని వస్తున్నారు. మేము సరిపోం సార్, మాకంటే మీరైతే ఎక్కువగా బండబూతులు తిట్టగలరు అని ఈరోజు సాయంత్రం బండబూతుల పంచాంగం వినటానికి 4 కాళ్ల మంటపం దగ్గరికి వెళితే ఆ బూతు పంచాంగం అంతా వినవచ్చును. జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని తిట్టడానికే ఆ సమయమంతా కూడా సరిపోతుంది. వాళ్ళ ప్రసంగాలలో చేసిన అభివృద్ధిని గురించి చంద్రబాబు చెప్పేది ఒక్కటి కూడా లేదు. చంద్రబాబు చేసినటువంటి మోసాలు, అన్యాయాలే తిరుపతికి చాలా ఎక్కువ, రాష్ట్రానికి ఎక్కువ. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం వంటి రాజకీయాలు తెలిసిన చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైకాపా నాయకులు మండిపడ్డారు. మా కార్యకర్తల్ని హింసిస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ నేను రెడ్ బుక్లో రాసేసుకుంటున్నాను, వాళ్ళ కథంతా వచ్చి నాకు తేల్చేస్తాను అని చెప్పినటువంటి నారా లోకేష్ అంటే వాళ్ళ తండ్రికి పాపం తెలియదేమో కొడుకు ఏం చేస్తున్నాడు, కొడుకు రెడ్ బుక్లో ఎవరి పేర్లు రాస్తున్నాడు, ఎవరి పేర్లు రాయలేదు అంటే నైట్ ఇద్దరు ఇంట్లో డిస్కషన్ జరిగేటట్టు లేదు. కాబట్టి ఒకవేళ ఆయనకి తెలియకుండా ఏమన్నా ఆర్ని శ్రీనివాస్ అని ఆయనకి చిత్తూరు నుంచి తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏండ్లుగా కష్టపడినటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కొంతమంది అయితే భూ కబ్జాలు చేసుకున్న వాళ్ళు కూడా పాపం ఆ భూ కబ్జాలు చేసినా కూడా అది కూడా ఖర్చు పెట్టాలంటే చాలా మందికి బాధ. పాపం ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఖర్చు పెట్టి పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి వాళ్ళందరినీ ఎగిసి ఎడంకాలతో తన్ని పక్కన దోసి వాళ్ళని ఈరోజు రెడ్ బుక్లో రాసుకున్న ఆయన తెలుగుదేశంలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో ఇక్కడ నేను ఇస్తే బాగుండదు, పవన్ కళ్యాణ్తో కలిపేసి పొత్తులో భాగంగా అని చెప్పి మరి ఈరోజు ఆయనకి ఈ తిరుపతిలో పుణ్యక్షేత్రంలో సీట్ ఇవ్వడానికి కారణం అంటే మీ ఉద్దేశం మీ పార్టీలో చేరితే ఇట రౌడీలంతా పునీతులు అయిపోతారా? తిరుపతి గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వారాల్లో భాగంగా వేపాకు అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు.
తిరుపతి గ్రామదేవతగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర వారాల్లో భాగంగా 4వ మంగళవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన వేపాకులతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మరో వారంలో గంగ జాతర చాటింపుతో ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతర వారాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భౌమ అమావాస్య మధ్యాహ్నం నుంచి ఉదయం 11 గంటల నుండి అమావాస్య కూడా ప్రారంభమైంది. ఈరోజు గ్రామ దేవతలకు అత్యంతము విశిష్టమైనటువంటి రోజు. ఈ మన తిరుపతి గ్రామదేవత గంగమ్మకు ఈరోజు వేప ఆకులతో పూర్తిగా గర్భాలయంతా కూడా అలంకరణ చేసి అమ్మవారిని కూడా వేప ఆకుల మాలలు మరియు పూలమాలలు నిమ్మకాయల మాలలతో అలంకరణ చేయడం జరిగింది. కారణం ఏమిటంటే వేపాకు చాలా శక్తివంతమైనది. ఈ వేప చెట్టు లక్ష్మీ స్వరూపము. గ్రామదేవతలకు వేపాకు అత్యంతము ప్రీతిపాత్రము శక్తివంతము. ప్రాచీన కాలంలో వేపాకులతో మంత్రించడం కూడా మనం పిల్లలు దడుచుకుంటే చూస్తూ ఉంటాము. మొట్టమొదటగా భూమిపైన వేపాకు జన్మించింది. ఆ తర్వాత గంట, ఆ తర్వాత అమ్మవారి యొక్క పంబ వాయిద్యము, ఈ 3 తర్వాత అమ్మవారు జనించినట్టుగా గ్రామదేవత ఇతిహాసములలో చెప్పబడి ఉంది. అందువలన మన గ్రామదేవతకు వేపాకులతో అలంకరణ చేసి ఆ అమ్మకు సంతోషాన్ని కల్పించడం జరిగింది. బ్రిటిష్ వారిని ఎదిరించి ప్రాణాలు సైతం తృణప్రాయంగా దేశం కోసం ప్రాణాలను అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన శతవర్ధంతిని పురస్కరించుకుని పలువురు వక్తలు కొనియాడారు. దేశంలో కుల మత విద్వేషాలను పోగొట్టడానికి, అసమానతలు తొలగించడానికి అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తులు, శక్తులు దేశానికి ఎంతో అవసరమని ఆయన శతవర్ధంతిని పురస్కరించుకుని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్ననాటి నుండి పిల్లల్లో దేశభక్తిని కలిగించడం, దేశం పట్ల బాధ్యతను, ప్రేమాభిమానాలను పెంపొందించడం కోసం వేమన విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. మన దేశానికి అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఇంకా వేలాది మంది, లక్షలాది మంది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి కుల మత విద్వేషాలని పోగొట్టడానికి, అసమానతలను పోగొట్టడానికి అల్లూరు సీతారామరాజు లాంటి త్యాగధనులు ఎందరో పుట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా త్యాగాలు చేయకపోతే దేశం మరింత క్లిష్టమైన పరిస్థితులకు నెట్టబడుతుందని చెప్పని మరొకసారి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజుని గుర్తుంచుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. మొత్తం ప్రజల్ని జాగృతం చేసి బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా నిలబెట్టినటువంటి గొప్ప ధీరుడు. అటువంటి వ్యక్తి ఈరోజు తను చనిపోతూ కూడా నన్ను కాల్చి చంపితే కోటాను కోట్ల అల్లూరి సీతారామరాజులు పుడతారు, నా ఒక్కడు చనిపోయినంత మాత్రాన ఏమీ కాదు, కాల్చండి అని చెప్పి ఎదురొమ్ము నిలిపినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి ధీశాలికి ఈ సందర్భంగా వేమన విజ్ఞాన కేంద్రం ఘనంగా నివాళులర్పిస్తోంది. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి పాదాల చెంత సేవ చేసుకునే భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేపడుతూ స్వామివారి సేవలో తరించేలా సామాన్యులకు అవకాశం కల్పిస్తోంది. టీటీడీ చేపడుతున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో దాతలను భాగస్వాములు చేయడానికి అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా 38 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం కల్పిస్తోంది. దాతలే స్వయంగా వడ్డించడమే కాకుండా దాతల పేరు ప్రదర్శనగా ఆ రోజు ఉంచుతారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా శుచిగా ఒకరోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా ఒకరోజు విరాళ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అన్నప్రసాద వితరణకు సంబంధించిన విరాళాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ చేయాలంటే 38 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారంకు అయితే 8 లక్షలు, మధ్యాహ్నం భోజనంకు అయితే 15 లక్షలు, రాత్రి భోజనంకు అయితే 15 లక్షలు అందించాలని తెలిపింది. అలాగే దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చునని పేర్కొంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆ రోజు ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చునని టీటీడీ వెల్లడించింది.
ఎస్వి యూనివర్సిటీలో సైన్స్ డిపార్ట్మెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కాలేజ్ డే వేడుకలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి కోరారు. ఎస్వి యూనివర్సిటీలోని సైన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ పద్మావతి, ఫిజిక్స్ విభాగాధిపతి ప్రసాద్ రాజు తదితరులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 8న శ్రీనివాస్ ఆడిటోరియంలో కాలేజ్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డైరెక్టర్ అమిత్ పాత్రో, ఎస్వియు వీసీ శ్రీకాంత్ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కాలేజీకి సంబంధించి ఈ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్టు చదువుతామండి. దీనిలో ప్రోగ్రెస్లో మా కాలేజీ నుంచి ఇద్దరికి బెస్ట్ టీచర్ అవార్డ్స్ వచ్చాయి. హోమ్ సైన్స్ నుంచి ఒకరికి, కెమిస్ట్రీ నుంచి ఒక ప్రొఫెసర్కి. తర్వాత ఈ ఇయర్ 58 మంది పిహెచ్డి స్టూడెంట్స్ అడ్మిట్ అయ్యారు. 51 మందికి పిహెచ్డి డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం పబ్లికేషన్స్ అరౌండ్ 201 పబ్లికేషన్స్ పబ్లిష్ చేశారు. నోటబుల్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ అలమ్ని నుంచి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కు నియర్లీ 80 lakhs వర్త్ ఎక్విప్మెంటు ఒక నారాయణ రెడ్డి గారు అని ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంటు ఆయన డొనేట్ చేశాడు ఆల్రెడీ. తర్వాత ఒక సెమినార్ హాల్ కూడా ఉన్న స్పేస్ని సెమినార్ హాల్గా డెవలప్ చేసి విత్ మోడర్న్ సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ కావడానికి కోసం అని చెప్పేసి దానికి కూడా అయ్యే ఎక్స్పెన్సెస్ ఆయన బేర్ చేస్తామన్నారు. అది కాకుండా 2 ఫెలోషిప్స్ కూడా యూజీసీ నెట్ వాళ్ళు ఎంత ఫెలోషిప్ ఇస్తారో అంత అమౌంట్ ఫెలోషిప్ ఇచ్చి 2 స్టూడెంట్స్ కూడా ఆయన ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. అది నోటబుల్ డెవలప్మెంట్ అండి ఫ్రమ్ అలమ్నీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా ఫ్యాకల్టీ నుంచి పేటెంట్స్, ఎంఓయూస్ ఇవన్నీ చాలా ఫారిన్ కంట్రీస్తో, ఫారిన్ యూనివర్సిటీస్తో, వితిన్ ది కంట్రీ అదర్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబొరేటరీస్. నేను ప్రొఫెసర్ పద్మావతి ఫ్రమ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఐఎమ్ ది వైస్ ప్రిన్సిపాల్ ఆఫ్ దిస్ సైన్స్ కాలేజ్. సో వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫంక్షన్, కాలేజ్ డే ఫంక్షన్, ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ దిస్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ కాలేజ్. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ పేర్కొన్నారు. రోగులకు అవసరమైన ఎలాంటి వైద్య సేవలైనా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సూపర్ స్పెషాలిటీ సేవల్లో కూడా గణనీయమైనటువంటి మార్పులు చేస్తూ ఉన్నాము. మా గుండె జబ్బులకు సంబంధించిన విభాగము కార్డియాలజీలో గత సంవత్సరంలో దాదాపు 1000 మంది పేషెంట్లకి ఆరోగ్యశ్రీ పరిధిలో స్టెంటింగ్ చేయటము, పేస్ మేకర్లు అలాంటివి అమర్చడము జరిగింది. అలాగే గత 6 నెలల్లో మా గుండె శస్త్రచికిత్స విభాగం కార్డియోథొరాసిక్ సర్జరీలో దాదాపు 150 ఆపరేషన్లు, గుండెకు సంబంధించిన ఆపరేషన్లు, బైపాస్ ఆపరేషన్లు అయితేనేమి, వాల్వ్ రీప్లేస్మెంట్లు అయితేనేమి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి గుండె జబ్బులు అయితేనేమి, దాని తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన రకరకాల క్యాన్సరు, ఇతర గడ్డలు అయితేనేమి, ఈ అన్నిటి ఆపరేషన్లు కూడా మంచి సక్సెస్తో దాదాపు 6 నెలల్లో 150 ఆపరేషన్లు చేయడం జరిగింది. అలాగే యూరాలజీలో అనేకమైనటువంటి మూత్రపిండ వ్యాధులకి సర్జరికల్ చికిత్స జరుగుతూ ఉంది. ఇండోనేషియా బాలిలో ఉదయానా యూనివర్సిటీతో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎంఓయు చివరి దశకు చేరుకున్నాయని ఆచార్య ఉపకులపతి భారతి పేర్కొన్నారు. మహిళా వర్సిటీలో ఉపకులపతి ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీసీ భారతి మాట్లాడుతూ ఏప్రిల్ 29న ఇండోనేషియా బాలిలోని ఉదయనా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి 2 విశ్వవిద్యాలయాల మధ్య విద్య, పరిశోధన సహకారం కోసం అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్చల్లో గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఈ ఎన్గాకన్ పుతుగెడే సుద్దానా, ఉపకులపతులు, డీన్లు పాల్గొన్నారు. ఎంఓయు ఉదయనా విశ్వవిద్యాలయంతో విద్యార్థి అధ్యాపకుల మార్పిడి, పరిశోధన సహకారం, సంయుక్త ప్రచురణలు, అంతర్జాతీయ సదస్సులకు ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. ప్రొఫెసర్ జ్యోత్స్న, హెడ్ బయోటెక్నాలజీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని మెంబరు, ముగ్గురము ఇండోనేషియాలోని బాలిలో ఉన్న ఉదయానా యూనివర్సిటీకి సందర్శించాము. ఉదయానా యూనివర్సిటీకి వెళ్ళి మేము ఎంఓయు ఉదయానా యూనివర్సిటీతో చేసుకోవాలని సంప్రదింపులు జరిపి ఎంఓయుని ఫైనలైజ్ చేసుకోవడానికని వెళ్ళాము.
ఈ ఫైనలైజ్ చేసుకోవడానికి వెళ్ళిన తరుణంలో ఆ యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలరు, రెక్టారు మరియు డీన్స్ అందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆ సమావేశంలో మేము ఈ ఎంఓయూలో ఏమేమి చేసుకోవాలి అనేది, ఈ ఎంఓయూ ఎలా మనం ఫెసిలిటేట్ చేసుకోవాలి, స్టూడెంట్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్కి, అకాడమిక్ రీసెర్చ్ కొలాబరేషను, జాయింట్ పబ్లికేషన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, ఇవన్నీ కూడా ఉదయాన యూనివర్సిటీతో మేము కలిసి ఎంఓయూ చేసుకోవడానికి మేము ఒప్పందం చేసుకున్నాము. కానీ అది ఫైనలైజ్ చేసుకోవడానికి వెళ్ళాము. త్వరలో మేము ఎంఓయూ కూడా కంప్లీట్ అవుతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,870 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,616 రూపాయలు. వెండి 1 కేజీ ధర 84,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 86 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సునీతా విలియమ్స్ 3వ అంతరిక్ష యాత్ర వాయిదా, సాంకేతిక లోపమన్న శాస్త్రవేత్తలు. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా 3వ దశ పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. చంద్రబాబుపై మండిపడ్డ సీఎం, జగన్ సభలకు తండోపతండాలుగా వస్తున్న జనం. నయనానందకరంగా గంగమ్మ అలంకరణ, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. అన్నదానానికి విరాళాల వెల్లువ, దాతల్ని ఆహ్వానిస్తున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.